10,000 కోసం ఈ నలుగురు వరస్ షెఫ్లు ఈ లెఫ్ట్ ఓవర్ కిచెన్లో 30 నిమిషాలలో ఏం చేస్తారో చూద్దాం. ఓ మై గాడ్, నన్ను అడిగితే బ్రో సో ఫార్ ఇస్ గోయింగ్ వెరీ బ్యాడ్. మీరు నవ్వు ఎక్కువ, వంట తక్కువ ఉంది. వాట్ ఇఫ్ ఐ సెండ్ యూ టు ఓల్డ్ ఏజ్ హోమ్? మా మదర్ జీవితంలో ఎప్పుడు కిచెన్లో అడుగు పెట్టలేదు. డస్ట్బిన్ ఈజ్ వేర్ ఎవర్ యు ఆర్, దట్స్ వేర్ యూ కెన్ యూజ్. No, you can put this metal thing in the oven. Your time starts now. స్టార్ట్ చేయండి. మీరు బ్లైండ్ ఫోల్డ్స్ తీయొచ్చు. యూ కెన్ లుక్ అరౌండ్, ఏమేమి వస్తువులు ఎన్నుకున్నాయో చూసుకోండి. మీరు చాలా స్లోగా ఉన్నారు. ఫాస్ట్ కమాన్, టైం సరిపోదు మీకు, ట్రస్ట్ మీ. పోయిన ఎపిసోడ్లో పిల్లలతో చేసినాం ఎపిసోడ్, ఇంగ్లీష్లో చేసినాము. పిల్లలు సర్ప్రైజింగ్లీ 20 నిమిషాలలోనే ఫుడ్ మొత్తం తయారు చేశారు. కానీ పెద్దోళ్ళు ఓవర్ థింక్ చేస్తారు. డిప్రెస్డ్ మనుషులు కదా, అర్థం కాదు ఏం చేస్తారో వాళ్ళకి. చూద్దాం ఏం చేస్తారు. Let's do personal interviews. Excuse me, we are at the camera. Okay. What do you think, Maha? ఎవరు గెలుస్తారు? Do you think green color will? మమ్మీ గెలుస్తుందేమో అనిపిస్తుంది. మా మమ్మ. Yes. నిజం చెప్పాలంటే మై మదర్ షీఈ్ అ డాక్టర్. ఇప్పటి వరకు మా మదర్ జీవితంలో ఎప్పుడు కిచెన్లో అడుగు పెట్టలేదు. అందుకనే మీ మమ్మీ గెలుస్తుంది అనిపిస్తుంది. చూద్దాం. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? కెన్ యూ టెల్ మీ ప్లీజ్? వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్? వై ఆర్ యూ లాఫింగ్? Why are you sweating first of all? Excuse me. You have to wait for the joke to land. Aim girl. Did you have any gummies? Oh. Dustbin is wherever you are, that's where you can do. No, plugs are there. Put it here, no? నన్ను అడిగితే బ్రో సో ఫార్ ఇస్ గోయింగ్ వెరీ బ్యాడ్. నా దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి ఏసీలు కూడా పెట్టియలేదు నేను. అంత ఫుల్ కేయాస్లో పోతుంది. కానీ ఎవ్రీబడి ఈస్ వర్కింగ్ రియలీ హార్డ్. ఈ 30 minutesలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంది ఫ్రమ్ దెమ్ సెల్స్? లెట్స్ ఫైండ్ అవుట్ త్రూ ఇంటర్వ్యూస్. అక్కడ ఆల్రెడీ ఏదో ఎత్తేసారు. మొత్తం నీ బడ్జెట్ పోతుంది, చూసుకో. అంటే పెట్టింది ఏం బడ్జెట్ లేదు. సో అవర్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఈజ్ గ్రీన్ కలర్ విచ్ ఈజ్ అవర్ ఇన్ఫ్లుయెన్సర్ సరయూస్ మామ్. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ స్టవ్ 2 ఉన్నాయి, 2 ఆక్యుపైడ్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా? వి నీడ్ అ స్పాన్సర్ బ్యాడ్లీ గైస్. అంటిల్ దెన్ కొంచెం కష్టపడాలి అన్నా కానీ స్టవ్ లేకుండా నేను ఎట్లా ఉండదు? అంటే 30 minutes ఇచ్చినాం కదా. 30 minutes ఆమె అది అయ్యే లోపు నేను ఇట్లా వెయిట్ చేసి నా టైం అంతా వేస్ట్ చేసుకోలేను కదండి. యూ కెన్ ప్రిపేర్ ఫర్ IIT or NEET. Okay, very bad joke. Can you put this in the oven? You can put this metal thing in the oven. Okay, interview number 2. We have a candidate yellow. మీరు ఏం కుకింగ్ చేద్దాం అనుకుంటున్నారు? మిల్క్ షేక్ చేద్దాం అనుకుంటే మిల్క్ షేక్ టెంపరేచర్ ఎంత ఉండాలి అనుకుంటున్నారు మీరు? అంటే మిల్క్ షేక్ జనరల్లీ కోల్డ్ ఉంటుందా, హాట్ ఉంటుందా? Why are you laughing? అరే క్లాత్ పైన పెట్టు, క్లాత్ కాలిపోతుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ పింక్ కలర్. వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు కుక్? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను న్యూటెల్లా శాండ్విచ్ చేద్దాం అనుకుంటున్నాను. న్యూటెల్లా శాండ్విచ్. ఈ న్యూటెల్లా శాండ్విచ్లో ఏమైనా స్పెషల్ ఉంటుందా లేకపోతే ఓన్లీ న్యూటెల్లా ఉంటుందా? డెకరేషన్ కోసం ఇది ఏమంటుంది? బర్త్డే క్యాండిల్స్ లెక్కనా? అయిపోయినాక చూడండి. ఓకే, సో నవ్ యువర్ ఇంటర్వ్యూ. ఓకే, ఇంటర్వ్యూ నెంబర్ 4. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? బ్రెడ్ ఆమ్లెట్ చేద్దాం అనుకుంటున్నాను. బ్రెడ్ ఆమ్లెట్లో ఏమైనా స్పెషల్ ఉందా లేకపోతే జస్ట్ బ్రెడ్ ఆమ్లెటా? చీజ్ బ్రెడ్ ఆమ్లెట్. యువర్ కాంపిటీటర్స్ ఆర్ వర్కింగ్ రియలీ హార్డ్. ఆర్ యూ అఫ్రేడ్ ఆఫ్ లూజింగ్? ప్లీజ్ డోంట్ యూస్ మెటల్ స్పూన్ ఆన్ మై తవా ప్లీజ్. ఏం లేకుండా వస్తారు కుకింగ్ షోలకి. రోజు మీరే వండుతారా ఇంట్లో? అదే కనిపిస్తుంది. ఇప్పటి వరకు 10 minutes అయిపోయినాయి, ఇంకా 20 minutes బాకీ ఉన్నాయి. చాలా పాలు కింద ఫ్లోర్ పైన పడ్డాయి. అక్కడ ఆల్రెడీ ఏదో ఎత్తేసారు. ఇంకేదో ఫక్అప్ అవుతుంది, కొంచెం ఫీలింగ్ వస్తుంది. ఏం ఫక్అప్ కాకపోయినా విల్ మేక్ ష్యూర్ సంథింగ్ హ్యాపెన్స్. అండ్ ఫర్ దోస్ ఫక్అప్స్ ఇప్పుడు చేస్తున్నాము టాస్క్స్. ఫస్ట్ టాస్క్, రీడ్ ఇట్ అవుట్ లౌడ్. స్పిల్ a secret that your parents doesn't know. నాకు టాస్క్ నాకు ఒక టాస్క్ వచ్చింది. స్పిల్ ఇట్ సీక్రెట్ దట్ మై పేరెంట్స్ డోంట్ నో. You had I have to go to my mom and say, can you look here? మనం ఎలాగో ఆల్రెడీ ఓడిపోయినాము, అంత ఏం పీకెట్ తెలియదు ఇప్పటి నుంచి. సో వై డోంట్ వీ హ్యావ్ ఫన్? లైక్ ఇఫ్ యూ కుక్ సంథింగ్ లైక్ బేర్లీ క్వాలిఫైడ్ అస్ కుక్, మీకు ఒక ఎక్స్ట్రా పాయింట్ ఇస్తా. అందుకు వాట్ ఎవర్ ఐమ్ అబౌట్ టు సే యూ హ్యావ్ టు ఫర్గివ్ మీ. ఐ ఆమ్ రివీలింగ్ అ సీక్రెట్ దట్ యూ డోంట్ నో. చెప్పు. I am planning for an international trip next month without giving any information to you. An international trip with someone that is not you. She's someone you really love? No. I love my mom. Let's go. Next one.
నీ పని అయిపోయినట్టే. అవర్ నెక్స్ట్ టాస్క్ లెట్స్ స్టార్ట్. ఏమొచ్చిందంటే టాస్క్లో ఆస్క్ గ్రీన్ అబౌట్ ద జెంట్స్ టర్మ్స్ బెంచింగ్ సిచ్యువేషన్షిప్ ఇఫ్ దే డోంట్ నో టీచ్ దెమ్. వాట్ ఈస్ దిస్ టాస్క్ బ్రో? హూ రోట్ దిస్ టాస్క్? ఇమ్మీడియట్ ఫైర్. I have a task to do which is a very bad task. కొన్ని జెన్జీ టర్మ్స్ ఉన్నాయి. మీకు బెంచింగ్ అంటే ఏంటో తెలుసా? బెంచింగ్ అంటే మీరేమనుకుంటున్నారు బెంచింగ్ అంటే? మేబీ ఒక క్లూ ఇస్తా, రిలేషన్షిప్ గురించి. బ్రేక్ చేయడం అట్లా ఏమన్నా. దట్స్ ద రైట్ ఆన్సర్. కాదు ఆన్సర్ చెప్పాలి. బెంచింగ్ మీనింగ్ ఏంటంటే క్రికెట్లో 11 ప్లేయర్స్ ఆడతారు. దాంట్లో ఒక ఎక్స్ట్రా ప్లేయర్ కూర్చొని ఉంటాడు అన్నట్టు. ఆ కూర్చొని ఉన్న అతని రిలేషన్షిప్ కొత్త బ్లేజర్, అతని రిలేషన్షిప్ కెప్టెన్తో మంచిగా లేదు కాబట్టి కూర్చున్నాడు. దాట్స్ కాల్డ్ బెంచింగ్. సెకండ్ వన్ ఇస్ సిచ్యువేషన్షిప్. సిచ్యువేషన్షిప్ ఏంటంటే వెన్ థింగ్స్ గెట్ బ్యాడ్ దెన్ పీపుల్ గెట్ ఇన్ టు సిచ్యువేషన్స్ అండ్ దే ట్రావెల్ ఇన్ షిప్స్. సో సిచ్యువేషన్షిప్. యా, అది ఒరిజినల్ ఆన్సరా? ఎస్, షీఈస్ ఇన్నోసెంట్. ఐ డోంట్ వాంట్ హర్ టు స్పాయిల్. చాలా సేఫ్గా ఆడుతున్నారు మీరు. మ్యూచువల్ ఫండ్స్ సేఫ్ ఖేలి. ఓకే, నెక్స్ట్ టాస్క్ చాలా డేంజర్ టాస్క్ వచ్చింది. ఆస్క్ యెల్లో వాట్ ఇఫ్ యువర్ సన్ ట్రైస్ టు సెండ్ యూ టు ఓల్డ్ ఏజ్ హోమ్. అయిపోయింది నీ పని. కమ్ హియర్, యూఆర్ ఆల్రెడీ వేస్టింగ్ ఇనఫ్ టైమ్. లెట్ మీ గెట్ యూ హియర్ ప్లీజ్. ఇక్కడ రండి మీరు. వై ఆర్ లాఫింగ్ యాస్? దిస్ ఈస్ జస్ట్ క్వశ్చన్ నాకు వచ్చింది. ఈ క్వశ్చన్ ఇది ఓన్లీ క్వశ్చన్ అంతే, ఫిక్షనల్ క్వశ్చన్, నిజంగా జరగదు. కానీ ఒకవేళ నిజంగా జరిగితే ఏంటి అనేది చెప్పాలి. లైక్ ఐ విల్ నెవర్ డూ దిస్ టు యూ, కానీ వాట్ ఇఫ్ ఐ సెండ్ యూ టు ఓల్డ్ ఏజ్ హోమ్? But according to the sweat that we are all sweating here, will you say going to old age home is better? No. Okay, I thought you will go along with the joke. Okay, next task. Next task ఏందో చూద్దాము. ఆస్క్ బ్లూ. మీరు చేసే వంటల్లో మీ ఆయనకి నచ్చని వంట ఏది? కలర్ బ్లూ. మీకు ఒక క్వశ్చన్ ఉంది. మీరు చేసే వంటలలో మీ ఆయనకి నచ్చని వంట ఏంటి? నచ్చనిది. మా ఆయనకు నచ్చింది గుత్తి వంకాయ. ఎందుకు గుత్తి వంకాయ నచ్చదు? వంకాయ నచ్చదు అతనికి. సో గుత్తి వంకాయ చేస్తే అసలు తినలేదు. వంకాయ నచ్చదా? మీరు చేసే వంకాయ నచ్చదా? నేను చేసే గుత్తి వంకాయ నచ్చదు. ఓకే, అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు? ఇప్పటి నుంచి ఇంకా 8 minutes బాకీ ఉంది. 2 షెఫ్లు ఆల్రెడీ ఒక ఐటమ్ కుక్ చేసేసారు. ఇద్దరు ఒక ఐటమ్ కుక్ చేయొచ్చు, 2 ఐటమ్లు కుక్ చేయొచ్చు, లేకపోతే మమ్మీలాగా ఆవరా కూడా తిరగచ్చు. మీ ఇష్టం. నెక్స్ట్ టాస్క్ ఏమొచ్చిందో చూద్దాం. అవర్ నెక్స్ట్ టాస్క్ ఈస్ ఆస్క్ పింక్ విచ్ డాటర్ డూ యూ లైక్ ద మోస్ట్, సాసా ఆర్ సమ్ము? ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి. అక్కడ కనిపిస్తున్నారు, ఆడియన్స్లో ఉన్నారు. ఒక్క ఆన్సర్ ఇవ్వాలి. కమ్ ఆన్. సాషా. వాట్? మై మామ్ లైక్ సమ్, ఇట్ సిమ్స్. మీకు మీ మమ్మీ ఆన్సర్ గురించి ఏమనిపిస్తుంది? I don't know. యూ డోంట్ నో. No words. ఏదో ఒకటి చెప్పండి. Crying is only coming. Things have gotten a little too hot and serious here. We have 4 minutes left. In 4 minutes, let's see how things are going here and how much they have wrapped up. ఇదేంది అసలు ఇది? Show this, no? No. అసలు ఏంటి ఇది? ఎన్కేం? ఓ మై గాడ్, మీరేం చేశారో చూపిస్తారా? మీరు నవ్వు ఎక్కువ, వంట తక్కువ ఉంది. సో ఇది మీరు చేసిన మిల్క్ షేక్. ఈ మిల్క్ షేక్ అసలు బా ఏమనుందా? Come here. Why are you going outside the frame? Why are you laughing? నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నా, నా దగ్గర నుండి వాళ్ళన్నీ లాక్కొని. I don't know if you have given up on this competition or life. Our contestant color green has something really beautiful here. Plating కూడా చాలా మంచిగా అయింది. ఈ సరౌండింగ్స్లో 4 ఇట్లా ఆనియన్స్ పెట్టారు కదా. వాట్ ఇన్స్పైర్డ్ యూ? చార్మినార్? No, it's not చార్మినార్. ఇట్స్ ధాబా స్టైల్ ఫ్రైడ్ రైస్. ఓకే, ఎంఎస్జీ ఏమని వేసారు దాంట్లో? ఎంఎస్జీ అంటే the cocaine of cooking. MSG. మీరు గెలుస్తారు అనుకుంటున్నారా? 10,000 రూపీస్ మీకు వస్తాయి అనుకుంటున్నారా? వస్తాయని అనుకుంటున్నాను, రావాలనే కోరుకుంటున్నాను. ఈ 10,000 రూపీస్ గెలిస్తే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫుల్ షాపింగ్. We have 1 minute left, guys. Excuse me, madam. Can you come here, please? What is this? ఇది అసలు దీంట్లో ఏముంది? ఎగ్ కర్రీ. సో ఎగ్ కర్రీ నేను నటిలా శాండ్విచ్తో తినాలా? Oh my god. Our time is up, guys. 30 minutes are done. Stop touching food, please. Please stop. Hands in the air, please. Yes. Thank you so much for cooking something in this heat. It's really hot here, guys. ఇప్పుడు మనము అన్ని ఫుడ్లు టేస్ట్ చేద్దాము. ఈ ఫుడ్లు టేస్ట్ బట్టి వాళ్ళకి రేటింగ్ ఇద్దాము. ఎవరికైతే అందరికన్నా ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళకి 10,000 వస్తాయి డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో. ఆఫ్టర్ ట్యాక్స్, After PF, after mutual funds, after GST, after worship tax. మాకేం మిగులుతుంది?
అందరు ఫుడ్ టేబుల్ పైన నీట్గా పెట్టాము. స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము, ఎందుకంటే లాస్ట్లో ఐ వాంట్ టు ట్రై మై మామ్స్ డిష్. ఐ హావ్ జీరో హోప్ ఇన్ మై మామ్స్ డిష్. తిందాం. ఓకే, ఫస్ట్ ఇది ఎవరు చేశారు? నా కలర్ చెప్పండి. బ్లూ కలరు. మీరు మంచి బ్రెడ్ ఆమ్లెట్ చేశారు, దాంతో సపరేట్గా ఒక బ్రెడ్ కూడా చేశారు. అది గార్లిక్ బ్రెడ్. ఓకే, గార్లిక్ బ్రెడ్ ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ సపరేట్. కానీ చూడడానికి బాగానే ఉంది. ఇక్కడ మనకు చెప్పినట్టే గార్లిక్ బ్రెడ్ ఉంది, బ్రెడ్ ఆమ్లెట్ ఉంది. లెట్స్ ట్రై. Okay, I see. I want to quote somebody, one of my favorite celebrities, Ladita Jewellers. టేస్ట్ ఊరికే రాదు, ఇది నాకు తెలిసి మనం చేత్తో తినాలి. ఓకే, గార్లిక్ బ్రెడ్ బాగానే ఉంది. మీరు 50% టైం దీనిపైన వేసారు, 50% టైం దీనిపైన వేసారు. అదే 100% టైం దీనిపైన వేస్తే ఇంకా బాగుండేది. మీ దగ్గర స్టఫ్ బాగాలేకుండా. స్పాన్సర్ లేనప్పుడు ఇవన్నీ మాట్లాడద్దు, ఇచ్చిన దాంతోనే పని కానివ్వండి. ఎంత రేటింగ్ వస్తుంది దీనికి? 8. వెరీ జనరస్ పర్సన్. నన్ను అడిగితే ఐ విల్ గివ్ ఇట్ అ సాలిడ్ 6.5. ఎందుకంటే తినేటప్పుడు ఐ ఫీల్ లైక్ అంత చల్లగా అయిపోయింది ఫుడ్. అంటే మీరు అట్లా కుక్ చేయాలి, వేడిగా ఉండేటట్టు కుక్ చేయాలి అంటే నేనుంటే 2 ప్లేట్ల మధ్య ఇట్లా దాచిపెట్టి దాంట్లో గరం ఉండేటట్టు పెడుతుంది. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. విచ్ కలర్ ఇస్ ఇట్? పింక్ కలర్ ఫుడ్ జడ్జ్ చేద్దాము. ఇక్కడ చాలా వెరైటీ ఉంది. ఎంత వెరైటీ ఉందంటే ఇది నటెల్లా శాండ్విచ్ అట, ఎగ్ కర్రీ అట. అంటే ఇవి రెండింటిని నేను అంటే ఎంత అనుకున్నా ఒక్క దగ్గరకు వస్తలేవు రెండు. తప్పదు, కలిపి తినాల్సి వస్తుంది. కలిపి తింటావా? తినాలి. రైస్ ఎక్కడ ఉంది? ఇక్కడ నువ్వు రైస్ పెట్టాలి కదా. ఆ రైస్ ని కూడా ప్లేట్ లో వేస్తే దెన్ ఇట్ కౌంట్స్ యాజ్ ద ఫైనల్ ప్రోడక్ట్. దిస్ ఇస్ నాట్ ఫైనల్ ప్రోడక్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్ ఈటింగ్ నౌ. పింక్ కలర్ కోసము కొంచెం ఇంజస్టిస్ జరిగింది, కొంచెము మాటలు అటు ఇటు వచ్చేసాయి. సో ఓన్లీ ఫర్ దిస్ ప్రోడక్ట్ వీఆర్ గెటింగ్ ఇన్ అ థర్డ్ జడ్జ్, which is Samaya, the daughter of Pink. Can you please come on screen? రావాలి జల్దీ రావాలి. ఇది మీరు కూడా తిని యూ కెన్ ఆల్సో స్కోర్. సో ద 3 of us మన యావరేజ్ కలిసి విల్ బీ ఫర్ యువర్ మామ్. జస్ట్ రిమెంబర్ యువర్ మామ్ సెడ్ సంథింగ్ while the shooting was happening. ఓకే, ఐ సీ. ఈ డిష్ చేసినామని అమెరికా వాళ్ళకి అసలు చెప్పొద్దు, ఎందుకంటే డిష్లో ఎంత ఆయిల్ ఉంది. అమెరికా విల్ కమ్ అండ్ గివ్ us ఫ్రీడమ్, టేక్ ఓవర్ చేసేస్తారు. వాట్ డూ యూ థింక్? It's spicy. నీకు స్పైసీ ఫుడ్ అంటే ఇష్టమా? సో దాని ప్రకారంగా ఎంత రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నారు? 7. వాట్? 7 - 5. ఓకే, 7 - 4. ఐ థింక్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ట్యూషన్. 3.5. 3.5. That's a good score. You can go now. Samaya scored 3.5. Egg curry kosamu. Hey, come here. One second, come here. Have a bite of this also, please. Even nani ushpothunnayi. నేను అతికిస్తారు అనుకున్నా, ఏం చేయాలి? హ్యావ్ ఎ బైట్ ప్లీజ్. It's too chewy. It's too chewy. According to me, it's too chewy. Same. It's too chewy. This is probably the driest Nutella sandwich I've ever had. My rating for all of them will be somewhere around 6. According to you? 7.5. That's that. Moving on to the next one. Your mother, color green. Backstage lo koncham controversy nadchindi because she is her mother's daughter. She will give ఎక్కువ పాయింట్స్ ఇస్తారు ఏమో వాళ్ళ మమ్మీకి అని అనుకుంటున్నాము. బట్ విల్ దట్ హ్యాపెన్? కాదు. ఆర్ యు షూర్? Yes. లెట్స్ ట్రై యువర్ మదర్స్ ఫ్రైడ్ రైస్. ఓ మై గాడ్, నెక్స్ట్ లెవెల్. కనపడడానికి చాలా బాగుంది, కానీ టేస్ట్ వైస్లో మసాలాలు అవి సరిగ్గా వేయలేదు. మీ స్టవ్ బాగాలేదు. ఎక్స్క్యూజెస్. కానీ అట్లీస్ట్ మీ మిల్క్ షేక్ బాగుంటుందో చూద్దాం. బస్ ఇంతకన్నా బుర్గెందుకు ఉంది? 200% సర్ఫ్ నీళ్ళు. సర్ఫ్ ఎక్సెల్ వేసిందేమో. కాదు, అది గ్రైండ్ చేస్తే 4th వచ్చింది. ఏమొచ్చింది? వాట్ యూ థింక్ అబౌట్ యువర్ మదర్స్ ఫుడ్? ఏమనుకుంటున్నారు? ఉంది, ఓకే, బానే ఉంది. ఓకే, ఇంకా బాగుండొచ్చు. మీరు రేపటి నుంచి విల్ యూ ట్రై టు కమ్ టు మై మదర్స్ హౌస్? No, please. వాట్ విల్ యూ రేట్ ద ఫుడ్? 6.5. 6.5. కనపడడానికి బాగుంది, ప్రెజెంటేషన్ చాలా బాగుంది, మిల్క్ షేక్ కూడా ఇట్స్ రియలీ గుడ్, ఓన్లీ చల్లగలేదు. సో ఐల్ గో సమ్వేర్ అరౌండ్ 7 ఫర్ దిస్ ఫుడ్ బికాస్ దెర్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ పుట్ ఇన్ టు ప్రెజెంటేషన్. యూ ఆర్ ఏబుల్ టు మేనేజ్ యువర్ టైమ్ రియలీ వెల్, అందుకని మీకు 7 వస్తుంది. అవర్ లాస్ట్ అండ్ ఫైనల్. నో కామెంట్స్, నో మార్క్స్. నువ్వే గెలుస్తావు. Let's take a sip of this, whatever this is. What is your motivation making this? Any motivations? I like milkshake. Did you keep this one thing in mind that you only have one son? Was this considered while making this? ఇది కన్సిడర్ చేశారా మీరు? మొత్తం కింద పడేస్తున్నారు మీరు. ఎందుకంటే I want to see if something is hidden inside. Okay. Let's take a sip. Nice.
Try this, please. Okay. How is it? అంటే అనుకున్న దానికంటే బాగానే ఉంది. Yes. At నోట్ నుంచి బయటకు రాలేదు. ఎస్ నాది ఓకేనా? అంటే ఓకేనే, దేనికి కంపేర్ చేస్తే ఓకే. వాట్ విల్ యూ రేట్ దిస్? ఒక 5. నా రేటింగ్ 4. ఐ ప్లాన్ ఆన్ గివింగ్ 2 points ఎక్స్ట్రా టు మై మామ్ బికాస్ ఐ హ్యాడ్ టు ఒక చాలా బాధాకరమైన క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. అది క్వశ్చన్ అడిగినందుకు మా మదర్కి 2 points ఎక్స్ట్రా చేసిన. సో అన్ని పాయింట్స్ కలిపి హూ డూ థింక్ ఇస్ లీడింగ్ నౌ? వాట్? యువర్ మామ్ ఇస్ లీడింగ్ ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్? ఐ మీన్ షీ వాస్ వెరీ జనరస్ రైట్. అందరికన్నా ఎక్కువ పాయింట్స్ బ్లూ కలర్కి వచ్చినాయి, 14.5. దాంతో మనకు వచ్చేసారు మన వరస్ షెఫ్ తెలుగు వర్జన్ విన్నర్. ఏ మోర్ దెన్ క్లాప్స్, మోర్ దెన్ క్లాప్స్. ఆర్ యూ అఫ్రేడ్ ఆఫ్ లూజింగ్? మీరు గెలుస్తున్నారు 10K రూపీస్. ఈ 10K రూపీస్తో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హ్యావ్ రియలీ నైస్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ మీకోసము. మేము ఒక టైటిల్ స్పాన్సర్ ఎత్తుకుతున్నాము. ఆ 10K రూపీస్ మా టైటిల్ స్పాన్సర్ లాగా ఉందా అనుకుంటున్నారా? ప్లీజ్ ప్లీజ్. ఇంకా నేను ఇంత కష్టపడ్డాను కదా. ఏం కష్టపడి మన వరస్ షెఫ్ ఎపిసోడ్ సమాప్తి. అవర్ సర్చ్ ఫర్ స్పాన్సర్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. సో మన స్పాన్సర్ దొరికే వరకు కుకింగ్ షో ఇలానే ఉంటుంది. ఇది లైక్ బటన్, ఇది సబ్స్క్రైబ్ బటన్. నెక్స్ట్ ఎపిసోడ్ దీనికన్నా మంచిగా చేద్దాము, నెక్స్ట్ లెవెల్ చేద్దాము. బాయ్.